Hello all, welcome back to Nikhil's Academy. We discuss about the third type Lagrange's reduction. Now we can see working rule. Take the terms from the product terms of a given quadratic form. Make perfect squares by rearranging the terms. Now resulting relatives give the required canonical form. Now we can see example. Reduce the quadratic form x square plus y square plus 2z square minus 2xy plus 4xz plus 4yz to canonical form by Lagrange's reduction. మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది ఓన్లీ ఎట్లుండాలంటే ఈ ఈ టైప్ ఉండాలి. అంటే ఓన్లీ డయాగనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి. అంటే మనం ఓన్లీ స్క్వేర్ టర్మ్స్ మాత్రమే మనం చేస్తే రావాలి. నౌ గివెన్ x square plus y square plus 2z square minus 2xy plus 4xz plus 4yz. Now in this case x square term is there and y square term is there, but 2z square కావాల్సింది మనకి 2 into z square కాదు, 2z square అనేది ఉండాలి. ఎందుకంటే చూపిస్తాను. x square plus y square plus 2z square minus 2 into దీన్ని స్ప్లిట్ చేస్తే మీద 2 into xy plus 2 into ఇక్కడ x టర్మ్ అనేది ముందర ఏం లేదు, అంటే ఇక్కడ కూడా అవసరం లేదు మనం రాసేటప్పుడు. నెక్స్ట్ z టర్మ్లో ఇంకేం మిగిలింది, 2 into 2z మిగిలింది. అంటే 2z అంటే ఇక్కడ ఏం కావాలి, 2z హోల్ స్క్వేర్ కావాలి. అప్పుడు దీన్ని 2z హోల్ స్క్వేర్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఎడిషన్ చేయాలి. 2z స్క్వేర్ అంటే 2z హోల్ స్క్వేర్ చేస్తే ఏమైంది, 2z మైనస్ 2z స్క్వేర్. ఎందుకంటే ప్లస్ చేసినాం ఇక్కడ, ప్లస్ 2z స్క్వేర్ చేస్తే అప్పుడు మనకి 2z స్క్వేర్ అంటే 4z స్క్వేర్ అయింది. 4z స్క్వేర్ని ఏం రాయొచ్చు, 2z హోల్ స్క్వేర్గా రాయొచ్చు. అందుకే 2z హోల్ స్క్వేర్ రాసి ఇక్కడ మైనస్ 2z స్క్వేర్ రాసిన. ఇప్పుడు మనం దీన్ని 2z లాగా రాయొచ్చు ప్లస్ 4yz. ఇప్పుడు మనకి టర్మ్ ఏమైపోయింది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 2z స్క్వేర్ మైనస్ 2 ఇంటూ xy. అంటే వై టర్మ్ అనేది మైనస్ అయినా అవ్వచ్చు, ఎక్స్ టర్మ్ అయినా మైనస్ అవ్వచ్చు, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ. ఇప్పుడు ఎక్స్ టర్ము జెడ్ టర్మ్ అనేది ప్లస్ ఉంది, అంటే ఇక్కడ ఎక్స్ టర్మ్ అనేది ప్లస్ అవ్వదు, అంటే వై టర్మ్ ఇక్కడ మైనస్. అప్పుడు ఇక్కడ వై టర్మ్ అనేది ఏముండాలి చూద్దాం. 4yz బదులు మనము ఇన్నే డైరెక్ట్ రాద్దాం. 2 ఇంటూ వై ఏముంది సింగిల్ అనే ఉండాలి, జెడ్ ఏముంది 2z టర్మ్లో ఉండాలి కదా. ఇప్పుడు మనం దీన్ని ఏం రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అనుకుందాం దీన్ని మొత్తం. ఇప్పుడు మైనస్ 2xy, కానీ మనకు కావాల్సింది ఏంది, ఎక్స్కి అనేది మైనస్ ఉంది ఇక్కడ, అంటే ఇక్కడ వైకి మైనస్ ఉంది, ఎక్స్కి ప్లస్ ఏ ఉంది, ఇక్కడ ప్లస్ ఏ ఉంది, ఇక్కడ ప్లస్ ఏ ఉంది, కానీ ఇక్కడ వైకి మైనస్ ఉంది. అప్పుడు ఇక్కడ కూడా మైనస్ రావాలి. అంటే మనం మైనస్ 4yzని యాడ్ చేసి మళ్ళీ ప్లస్ చేసి, అంటే యాడ్ చేసి మైనస్ చేస్తే అయిపోతుంది. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కదా, అప్పుడు మనకి సేమ్ టర్మ్ ఉంటుంది కదా. నౌ ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2z హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ టర్మ్ మైనస్ వై ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2z మైనస్ మనకు కావాల్సింది మైనస్, ఎందుకంటే వైకి మైనస్ టర్మ్ ఉంది, అంటే మైనస్ 4yz ప్లస్ 4yz ప్లస్ 4yz 8yz మైనస్ 2z స్క్వేర్. ఇప్పుడు మనం దీన్ని ఏం రాయొచ్చు, ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2z స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 2xz. అంటే ఎక్స్కి వైకి మనకి ఎక్స్కి జెడ్కి ప్లస్ ఉంది, అంటే ఎక్స్ ప్లస్ 2z. ఇక్కడ వైకి ఏముంది మైనస్ ఉంది, ఇక్కడ వైకి మైనస్ ఉంది, అంటే మనం ఇక్కడ వరకు ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ స్క్వేర్ ఫామ్ లాగా అయిపోతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్
ఎక్స్ మైనస్ వై ప్లస్ 2z హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది ఇది ఇప్పుడు, ప్లస్ 8yz మైనస్ 2z స్క్వేర్. మనకి ఇది ఒక స్క్వేర్ టర్మ్ వచ్చింది, కానీ ఇది స్క్వేర్ టర్మ్లో మనం ఇంకోటి కూడా స్క్వేర్ టర్మ్లో రాయొచ్చు. ఎట్లా అంటే ఎక్స్ మైనస్ వై ప్లస్ 2z స్క్వేర్. నేను ఇక్కడ -2 అనేది కామన్ తీస్తున్నా, అప్పుడు ఏమైంది z స్క్వేర్ మైనస్ 4yz. దీన్ని ఏం రాయొచ్చు అంటే ఎక్స్ మైనస్ వై ప్లస్ 2z హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ z స్క్వేర్ మైనస్ 4 ఏం రాయొచ్చు 2 ఇంటూ, ఇప్పుడు z అనేది సింగిల్ ఉంది కాబట్టి మామూలుగా రాసేద్దాం zని. ఇప్పుడు మిగిలింది ఏంది మనకి 2y అనేది ఇప్పుడు మనం స్క్వేర్ యాడ్ చేసి మైనస్ చేస్తే అయిపోతుంది, ప్లస్ 2y హోల్ స్క్వేర్ మైనస్ 2y హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు ఎక్స్ మైనస్ వై ప్లస్ 2z హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ, ఇప్పుడు మనకి z అనేది ఓకే, మైనస్లో ఏముంది z అనేది పాజిటివ్ ఉంది, అప్పుడు నెగిటివ్లో మనం తీసుకోవాలి. నెగిటివ్ ఇది తీసుకొని చేస్తే ఏమొస్తుంది z మైనస్ 2y హోల్ స్క్వేర్. మిగిలింది ఏంది మనకి ప్లస్ 2y హోల్ స్క్వేర్ మిగిలింది కదా. ఇప్పుడు ఇటు అనేది లోపలికి మల్టిప్లై చేస్తే ఏమైంది ఎక్స్ మైనస్ వై ప్లస్ 2z హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ z మైనస్ 2y హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2y హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 2z. చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి ఇవి, పక్కా క్వశ్చన్ మీ సెమ్ ఎగ్జామ్స్లో, మిడ్ ఎగ్జామ్స్లో, ఇంకా గేట్ ఎగ్జామ్లో కూడా ఇది అనేది చాలా ఇంపార్టెంట్, పక్కా క్వశ్చన్ వస్తుంది. z మైనస్ 2y హోల్ స్క్వేర్ ప్లస్ 8y స్క్వేర్. నౌ దీన్ని నేను మొత్తాన్ని y1 అనుకుంటున్నా, దీన్ని y2 అనుకుంటున్నా, దీన్ని y3 అనుకుంటున్నా, దీన్ని ఈ టర్మ్ని మాత్రమే. అప్పుడు ఏమైంది y1 స్క్వేర్ మైనస్ 2y2 స్క్వేర్ ప్లస్ 8y3 స్క్వేర్. మనకు కావాల్సింది కూడా ఏంటి ఓన్లీ λ1 y1 స్క్వేర్, λ2 y2 స్క్వేర్, ఇదే కదా మనకు కావాల్సింది, λ3 y3 స్క్వేర్. ఆల్రెడీ వి డిస్కస్ అబౌట్ హౌ టు ఫైండ్ దీస్ ఈక్వేషన్. మనకి ఏముండాలి ఓన్లీ డయాగోనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి. అప్పుడు ఇప్పుడు ఏమొచ్చింది మనకి y1 స్క్వేర్ మైనస్ 2y2 స్క్వేర్ ప్లస్ 8y3 స్క్వేర్ వచ్చిన ఈక్వేషన్ ఇది. అయితే దీని నుంచి మనము ఇండెక్స్ కనుక్కోవాలంటే ఇండెక్స్ అంటే ఏమనుకుందాం పాజిటివ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 2, 1, 2 పాజిటివ్ టర్మ్స్ అంటే ఇది 8. అదే ర్యాంక్ ఎంత దీనికి 3. నెక్స్ట్ దీనికి మనకి కావాల్సింది ఇంకోటి ఏంటి సిగ్నేచర్ ఈక్వల్ టు 2p మైనస్ r. 2 ఇంటూ p అంటే ఏంది పాజిటివ్ టర్మ్స్ ఎన్ని 2 మైనస్ r ఎంత 3, 4 మైనస్ 3 సిగ్నేచర్ ఈక్వల్ టు 1. మనం ఏంది ఇంత పెద్ద ఈక్వేషన్ని మనం స్క్వేర్స్ టర్మ్లో రాసినాం కదా. మనకు కావాల్సింది కూడా మేక్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ బై రీఅరేంజింగ్ టర్మ్స్. మనం రీఅరేంజ్ చేసిన తర్వాత మనకు వచ్చిన పర్ఫెక్ట్ స్క్వేర్స్ టర్మ్లో వచ్చింది. నేను ఎందుకు y1 y2 y3 ఎందుకు తీసుకున్నా అంటే ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం ఏంటి λ1 λ2 λ3 అండ్ సో ఓన్లీ డయాగోనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. నేను అప్పుడు y1 ఇట్లా y1 y2 ఇటు సైడ్ y1 y2 ఇటు సైడ్ తీసుకొని చెప్పింది అనమాట. అందుకే నేను అదే విధంగా కంటిన్యూ అయ్యి ఇట్లా y1 y2 y3 తీసుకొని ఈజీగా మీకు సింప్లిఫై అయ్యేటట్టు చెప్పిన. ఓకే, మీరు కావాలంటే y1 ఈక్వల్ టు x మైనస్ y ప్లస్ 2z లెట్ us assume అన్నట్టు ఇట్లా తీసుకోండి. y2 ఈక్వల్ టు z మైనస్ 2y హోల్ స్క్వేర్, y3 ఈక్వల్ టు y స్క్వేర్. మీరు ఇట్లా రాసుకోండి. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియో. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ all.